న్యూస్ ని మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభమైన 2 రోజుల కలెక్టర్ల సదస్సు. ఫీల్డ్ విజిట్తోనే సమస్యలు పరిష్కారం అవుతాయన్న ముఖ్యమంత్రి. నగరంలో నిబంధనలకు విరుద్ధంగా పోస్టర్స్ ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు హెచ్చరించిన కమిషనర్ మయూర్ అశోక్. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి ఉన్న భారత్ నుంచి స్పైసెస్ ఎగుమతులు బాగున్నాయి. స్పైసెస్ బోర్డు జాతీయ చైర్పర్సన్ సంగీతా విశ్వనాథన్ వెల్లడి. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 2 రోజుల కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. 2 ఏళ్ల క్రితం రాష్ట్రం గురించి ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారు అనే దానికి బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఉదాహరణ అని సీఎం తెలిపారు. ప్రజల సంతృప్తి స్థాయిని కొలమానంగా పెట్టుకుని ప్రజాప్రభుత్వం పాలన అందిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వెలగపూడి సచివాలయంలో సీఎం అధ్యక్షతన 2 రోజుల కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాల అమలు తీరు, ప్రభుత్వ లక్ష్యాలపై అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. మంత్రుల నుంచి క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధి, ఉద్యోగి వరకు అంతా బాధ్యతగా ఉండాలన్నారు. వచ్చిన ఫిర్యాదులు 100% పరిష్కారం కావాల్సిందే అని స్పష్టం చేశారు. 2027 నాటికల్లా రెవెన్యూ రికార్డులను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిందే అని అధికారులకు సీఎం డెడ్లైన్ పెట్టారు. 26 కొత్త పాలసీలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఏపీ అంటే నమ్మకాన్ని కల్పించామని చంద్రబాబు పేర్కొన్నారు. రెస్పాన్సివ్ గవర్నెన్స్ ప్రజలు అప్రిషియేట్ చేసే పరిస్థితి రావాలి. మార్పు స్పష్టంగా కనపడాలి. బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని చోట్ల అమలు కావాలి. స్టేటే ఒక బెంచ్ మార్క్ అవ్వాలి. జిల్లా మధ్య, కలెక్టర్ల మధ్య పోటీ ఉండాలి. పెట్టుబడులు మీరు మీ మంత్రులు మీ జిల్లాకు ఏం సాధించారో ప్రైడ్గా ఫీల్ అయ్యే పరిస్థితి మీరు రావాలి. గ్రోత్, పెట్టుబడులు పోటీ పడే పరిస్థితి రావాలి. ఒకప్పుడు నేను మీ వెనకాన పడేవాడిని. మీరు అది చేయాలి, ఇది చేయాలి, ల్యాండ్ ఇవ్వాలి, నిన్న మొన్న చెప్పాను. మేము మిమ్మల్ని అడగడం కాదు, మీరు మమ్మల్ని అడగాలి. నేను ఢిల్లీకి పోతాను రాష్ట్రం కోసం, మీరు అమరావతికి వచ్చి మీ పనులు చేసుకునే పరిస్థితి ఉండాలి. ఆ పోటీ ఉంటేనే మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు నెరవేరుస్తారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందని, కూటమి ప్రభుత్వం పునర్నిర్మించుకుంటూ వస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. భూ సంబంధిత అంశాల్లో సంస్కరణలు తీసుకువచ్చామని, అడంగల్లు, పాస్ పుస్తకాలు వేగంగా అందిస్తున్నట్లు చెప్పారు. కలెక్టర్ సదస్సులో ఆయన ప్రసంగించారు. రిజిస్ట్రేషన్ శాఖను సిటిజన్ ఫ్రెండ్లీగా తయారు చేస్తున్నట్లు వివరించారు. రెవెన్యూ రిజిస్ట్రేషన్ సర్వీసులను ఒకటే ప్లాట్ఫామ్ పైకి తీసుకురావాలని నిర్ణయించినట్లు మంత్రి అనగాని పేర్కొన్నారు. భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీని తయారు చేస్తామని స్పష్టం చేశారు. రెవెన్యూ శాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకొస్తా ఉన్నాం. భూ రికార్డులన్నీ కూడా తారుమారు చేయడానికి ఎటువంటి ఆస్కారం లేకుండా ప్రతి దశలోనూ భూ యజమానికి ఈకేవైసీ సదుపాయం కల్పిస్తా ఉన్నాం. పట్టా భూములు, అలాగే 1B అడంగళ్ళు ఆన్లైన్లో భూ యజమానులే సొంతంగా లాక్ చేసుకునే విధంగా సంస్కరణ తీసుకొచ్చాం. వీరి అనుమతి లేకుండా ఏ అధికారి కూడా మ్యూటేషన్లు చేసే విధంగా కానీ, రిజిస్ట్రేషన్ చేసే విధంగా కానీ ఎక్కడ కూడా అవకాశం లేకుండా ఏదన్నా జరిగితే వారికి మెసేజ్ రూపాన వెళ్లే విధంగా ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. కొత్త పాస్బుక్లు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నెల మొదటి వారంలో 2 నుంచి 9 దాకా పెద్ద కార్యక్రమాన్ని చేపట్టి పాస్బుక్ ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఈకేవైసీ తీసుకుని మరి వారికి డ్రాఫ్ట్ పాస్బుక్ ముందే ఇచ్చి ఇవన్నీ అందేసే విధానాన్ని మనకి చెప్పారు. అది పూర్తిగా అమలు చేస్తా ఉన్నాం. ఈ విలేజ్ సర్వీస్ ఇనాములు ఏదైతే పెద్ద సమస్యగా ఉందో ఈ రాష్ట్రంలో ఎన్నో మన గ్రీవెస్ వస్తా ఉన్నాయి. అవి కూడా గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాలతో 22A నుంచి తొలగిస్తూ మనం ఉత్తర్వులు ఇచ్చాము.
1,37,000 ఎకరాలు దీని ద్వారా పేదలకు లబ్ధి పొందింది. పేదరికం వైద్యానికి అడ్డంకి కాకూడదనే లక్ష్యంతో సీఎం రిలీఫ్ ఫండ్ను విరివిగా కూటమి ప్రభుత్వం అర్హులకు అందిస్తుందని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని పలువురు లబ్దిదారులకు సీఎం ఆర్ఎఫ్ చెక్కులను ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్తో కలిసి ఆయన పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ హాస్పిటల్స్ ను బలోపేతం చేయడంతో పాటు సిబ్బందిని భర్తీ చేసి అవసరమైన ఎక్విప్మెంట్ ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని నజీర్ ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఏదైనా వైద్యం అందక ఇబ్బంది పడకూడదనేటువంటి ఆలోచనతో ఒక పక్కన ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అనేక ఆపరేషన్లు కానీ వైద్య సేవలు కానీ అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఏవైనా 1-2 మిగిలిపోయి ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేయించుకోవాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు పేదవాడు ఆర్థికంగా చిత్తకలపడకూడదనేటువంటి ఆలోచనతో గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా మా ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం ఈరోజు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ద్వారా దాదాపు 600 కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఏదైతే పేదవాడికి అండగా ఉండేటువంటి కార్యక్రమాన్ని ఆరోగ్యపరంగా చేస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. ఈ రోజున రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నా కానీ మరి పేదవాడికి అన్నదండగా ఉండాలి, వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజున సీఎం రిలీఫ్ ఫండ్ సీఎంఆర్ఎఫ్ ఎక్కడా కూడా ఏ పేదవాడికి ఇబ్బంది అయినా కానీ సీఎంఆర్ఎఫ్ ఆరోగ్యశ్రీ పథకాల ద్వారా ప్రతి ఒక్కరు కూడా వైద్య సేవలు అందిస్తూ వారి యొక్క ఇబ్బందుల్ని ఈ రోజున ఎక్కడున్నా కానీ ఒక ఎమ్మెల్యే గారు కూడా మరి ఏమైనా కానీ సీఎం గారు ఇబ్బంది చేస్తున్నారు దానికి అనుగుణంగా ఆయనకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ పేదవాడికి నేనున్నా చెప్పేసి మరి వస్తున్నటువంటి నజీర్ అహ్మద్ గారి నాయకత్వంలో మనందరం కూడా చాలా ఆనందంగా సంతోషంతో ఉన్నాం. దేశంలో 11,000 కోట్ల మిర్చి ఎగుమతులు జరుగుతున్నాయని స్పైసెస్ బోర్డు జాతీయ చైర్పర్సన్ ఏవిడి సంగీత విశ్వనాథన్ తెలిపారు. అరండల్పేటలోని యోగి భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. గుంటూరు మిరపకాయ భారతదేశ వ్యవసాయ శ్రేష్టతకు ఎగుమతి బలానికి గర్వకారణంగా నిలిచిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్న భారతీయ సుగంధ ద్రవ్యాల ఎగుమతులు అద్భుతంగా జరుగుతున్నాయన్నారు. మోదీ పాలనకు ఆకర్షితులైన ప్రజలు మొన్న జరిగిన ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టారని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లుకు కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు, కొత్తూరి వెంకట సుబ్బారావు, సుధాకర్, వెలగపూడి సాంబశివరావు, గంగాధర్, బజరంగ్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. Guntur were especially as part of Spices Board, it is the largest exporters are here in with chili. It is in Guntur, and so I am very pleasant to meet all the exporters also here, and especially at this stage. Our Ministry of Commerce, Sri Piyush Goyalji, has taken immense efforts to promote spices exports also. Because in this geopolitical tensions, also we are getting more exports and we are getting more opportunities in especially in European countries also because of their policies. And at this part, I also congratulate our Narendra Modi government because they have already now won in Assam and West Bengal. And గుంటూరును పోస్టర్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టినట్లు కమిషనర్ మయూర్ అశోక్ తెలిపారు. 12 టీంలు పోస్టర్ తీసివేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కమిషనర్ వెల్లడించారు. జీఎంసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఒకసారి పోస్టర్స్ను తీసివేసిన తర్వాత కొంతమంది మరలా పెడుతున్నారని, అలాంటి వారిపై ఫైన్ వేయడం జరుగుతుందని చెప్పారు. అయినా మార్పు రాకుంటే పోలీస్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే పోస్టర్లు ప్రింట్ చేసేవారిపై కూడా చర్యలు తప్పవని కమిషనర్ తెలిపారు. మళ్ళీ కొన్ని చోట్ల ఒకసారి పోస్టర్ రిమూవ్ చేసిన తర్వాత కొంతమంది పెడుతున్నారు. అలాంటి ఎక్కడైనా దృష్టికి వస్తే ఇమీడియట్గా వాళ్ళ మీద ఫైన్ వేయడం కూడా జరుగుతుంది. ఒకేసారి చేస్తే 1000 రూపాయలు, మళ్ళీ 2 సార్లు కూడా ఆఫెన్స్ చేస్తే 5000 రూపాయల వరకు, తర్వాత ఇంకా మళ్ళీ మల్టిపుల్ టైం చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందరు గుంటూరు ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే మీరు అందరు కూడా మాకు సహకరించాలి. ఎవరు కూడా వాల్ పోస్టర్ కానీ ఎక్కడ కూడా మనకి పబ్లిక్ వాల్ కానీ ప్రైవేట్ వాల్ ఎక్కడ కూడా అందించకూడదు. అందరు కూడా సహకారం చేస్తే మన గుంటూరు సిటీని
ఒక క్లీన్ సిటీగా, పోస్టర్ ఫ్రీ సిటీగా మారాలి అని అందరికీ కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు. రాష్ట్రంలో పరిపాలన ఉందా అనే అనుమానం కలుగుతోందని మాజీ మంత్రి జోగి రమేష్ విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి జోగి రమేష్ మీడియాతో మాట్లాడారు. రైతులు ధాన్యం కొనుగోలు చేయాలని వేడుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ ఆస్తులను అమ్మే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. పొలం గట్ల మీద కూర్చొని నా ధాన్యం కొనండి, నా ధాన్యాన్ని ప్రభుత్వం తీసుకోమని చెప్పేసి అడుగుతా ఉంటే కనీసం గోనె సంచులు ఇచ్చే పరిస్థితి లేదు. గోనె సంచులు ఇస్తే ట్రాన్స్పోర్ట్ చేసే పరిస్థితి లేదు. ట్రాన్స్పోర్ట్ చేసి తీసుకొస్తే మార్కెట్ యార్డులో 10 రోజులు 15 రోజుల పాటు రైతన్నల్ని ఇబ్బంది పెట్టి పాపం రైతులు ఆ మార్కెట్ యార్డులో టవలేసుకొని పడుకుంటున్న పరిస్థితులు. సీతమ్మ కాలనీ 4వ లైన్లో అహల్య ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం మరియు ఉచిత మందుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ ఉచిత మెడికల్ క్యాంపులో సుమారుగా 250 మందికి మందులు పంపిణీ చేశారు. ఈ క్యాంపులో డాక్టర్ రాజకుమారి గర్భిణీ స్త్రీలు ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తల్లి బిడ్డ క్షేమంగా ఉండి సులువు ప్రసవం అయ్యే మార్గాల గురించి, వ్యాయామం గురించి మరియు తీసుకోవాల్సిన ఆహార జాగ్రత్తలు, తల్లి తీసుకోవాల్సిన వ్యాక్సినేషన్ గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్స్ శనక్కాయల రాజకుమారి, డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్, డాక్టర్ రమేష్ బాబు, డాక్టర్ కరీమా మరియు అహల్య హాస్పిటల్ స్టాఫ్ సిబ్బంది పాల్గొన్నారు. అభివృద్ధి జరగాలి అంటే కేవలం ప్రభుత్వం ఒకటే కాదు, మనం ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలు, సేవా సంస్థలు అందరూ కలిసి పనిచేసినప్పుడే మార్పు అనేది జరుగుతుంది, సాధ్యం. చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఆ ఆలోచనతోనే ఈ మెడికల్ క్యాంప్ పెట్టడం జరుగుతుంది. సో ఈ మెడికల్ క్యాంప్ చాలా ముఖ్యమైనది. మీ అందరూ ఆరోగ్యంగా ఉండాలి, మీ ఆరోగ్య పరీక్షలు చేస్తాం, ఆరోగ్య అవగాహన కూడా కల్పిస్తాం. నేను నమ్మేది వైద్యం, చికిత్స అనేది ముందుగానే అవసరం. వ్యాధి వచ్చినాక చికిత్స తీసుకోవటం అనేది మంచిది కాదు. వ్యాధి రాకుండానే ఆరోగ్యం జాగ్రత్త చేయటం అనేది చాలా అవసరం. మేము అందరికీ తెలుసు శనక్కాయల అరుణ గారు అంతర్జాతీయ స్థాయి ఇంద్రజాల ప్రదర్శనలు నేటి నుంచి వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ప్రారంభిస్తున్నట్లు మ్యూజిషియన్ జాదూగర్ సికిందర్ వెల్లడించారు. నూతన టెక్నాలజీతో ఇంద్రజాల ప్రదర్శనలు నిర్వహిస్తున్నామని జాదూగర్ సికందర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ హాజరు కానున్నారని చెప్పారు. ఈ ఇంద్రజాల, మహేంద్రజాల ప్రదర్శనలు సాయంత్రం 7:30 నుంచి ప్రారంభిస్తామన్నారు. తాళం వేసిన పెట్టె నుండి జాతీయ జెండాను అదృశ్యం చేసి ప్రేక్షకుల మధ్యకు ప్రత్యక్షం చేయడం, శక్తిమాన్, మహాభారతం వంటి రూపాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడం లాంటి పలు కార్యక్రమాలు జరుగుతాయన్నారు. నగర ప్రజలంతా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తమ కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించాలని కోరారు. మన షో అంటే మనం చెప్పకుండా మీరు చూసి మీరే ఏంటంటే బాగుందని చెప్తారు. మీరే అంటే మా షో మేము బాగుంది చెప్తాం, కానీ ప్రజలు ఇప్పటిదాకా మెచ్చుకున్నారు. ఎక్కడ వేసినా కూడా మాకు మంచి రెస్పాన్స్ అయిందండి. అన్ని ఊళ్ళో కూడా మనకి జనాలు మెచ్చుకున్నారు ఈ షోకి. అంటే మన జాదూగర్ సికందర్ గారు అయినండి మ్యూజిషియన్. ఆయన ఇప్పుడు వితౌట్ గెటప్లో ఉన్నారు. గెటప్లో వస్తే అది ఎలా ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే ఇందుకు మన ఉత్తరప్రదేశ్ అండి, కాన్పూర్ ప్రాపర్. ఈయన మన స్టేట్లోనే ఎక్కువ చేసేవాళ్ళు. నేను ఈ షో చూసి నాకు నచ్చితే వాళ్ళకి నేను మన ఆంధ్ర రెండింటికి నేను పిలుచుకొని వచ్చాను ఇక్కడ. అప్పటి నుంచి నా ఈ 4-5 క్యాంప్స్ కూడా నాతోనే ఉన్నారు. डेली 2 शोज होंगे 4 PM 5 PM एंड 7:30 PM। और ये हैदराबाद के बाद हम लोगों ने आंध्रा में 3-4 जगह शो किया, काकीनाडा, भीमावल, और तेलंगाना में भी वारंगल, खम्मम शो किया। उसके बाद यहाँ गुंटूर कर रहे हैं और सब जगह लोगों ने एंजॉय किया है। और ये भारत का ऐसा पहला शो है जिसमें आप डायनासोर लाइव मैजिकल द्वारा देखने वाले स्टेज पर। ये बच्चों के लिए, पिलालों के लिए बहुत मज़ेदार चीज़ है। ఈ నెల 13న చిన్నపలకలూరు వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్లు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఏర్పాట్లను కమిషనర్ మయూర్ అశోక్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ శిలాఫలకం, సభా వేదిక ఏర్పాట్లను రైల్వే అధికారులు బాధ్యత తీసుకుని నిర్దేశిత ప్రోటోకాల్ మార్గదర్శకాల మేరకు సిద్ధం చేయాలన్నారు. కేంద్ర మంత్రి పర్యటన మార్గం, సభావేదిక ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ పనులు చేపట్టాలని జీఎంసీ డిప్యూటీ కమిషనర్ని ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రణాళికాబద్ధంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ పోలీస్ అధికారులను సభకు హాజరయ్యే వారికి మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని జీఎంసీ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమ నిర్వహణకు విధులు కేటాయించబడిన ప్రతి అధికారి తమ సిబ్బందితో కార్యక్రమం పూర్తి అయ్యే వరకు బాధ్యతగా ఉండాలని, ఏ విధమైన లోపాలు తలెత్తడానికి వీలు లేదని స్పష్టం చేశారు. ఐటీసీ దగ్గర విఐపీ టాయిలెట్స్ అవి వాడుకోవాలి. ఇదిగా పబ్లిసిటీ మౌంట్ టాయిలెట్స్ పెట్టండి. విఐపీ కూడా సెపరేట్ టాయిలెట్స్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్న వర్క్మెన్ ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25, 26 తేదీల్లో దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నామని డిప్యూటీ జనరల్ సెక్రటరీ కోటిరెడ్డి వెల్లడించారు. ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో డిప్యూటీ జనరల్ సెక్రటరీ కోటిరెడ్డి మాట్లాడారు. దాదాపు 29 సంవత్సరాలుగా మెసెంజర్ పోస్టులకు నియామకాలు జరగకపోవడం వలన కస్టమర్లు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఆర్ముడ్ గార్డుల నియామకాలు సరిపడలేకపోవడం వలన భద్రతా సమస్యలు పెరుగుతున్నాయని అన్నారు. ఉద్యోగుల నియామకాలు జరగకపోవడం వలన ఉన్న సిబ్బందిపై అధిక పనిభారం పడుతుందన్నారు. ఇటువంటి పలు సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25, 26 తేదీల్లో 2 రోజుల పాటు దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ సుధాకర్ రావు, డిప్యూటీ జనరల్ సెక్రటరీలు నరేంద్ర, ఇబ్రహీం, రంగసాయి పాల్గొన్నారు. కంటిన్యూగా స్టాఫ్ తగ్గిపోతున్నారు, రిటైర్ అయిపోతున్నారు, ప్రమోషన్ తీసుకుపోతున్నారు. ఎవరైతే కస్టమర్కి సర్వీస్ చేయాలో, కస్టమర్స్ని ఫ్రంట్ డెస్క్లో ఉండి రాగానే వాళ్ళని పలకరించి వాళ్ళకి డబ్బులు కానీ వాళ్ళ రిక్వెస్ట్లు కానీ తీసుకోవాలి, వాళ్ళు రోజు రోజుకి తగ్గిపోతున్నారు. ఆ 30 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న ఇష్యూని కూడా మెసెంజర్లు వస్తే కస్టమర్కి బెటర్ సర్వీస్గా ఉంటుంది. ఆర్మడ్ గార్డ్స్ కూడా బ్యాంక్ సెక్యూరిటీ, నాట్ ఓన్లీ ఫర్ ద బ్యాంక్ స్టాఫ్, కస్టమర్స్కి కూడా ఒక రాబరీ కానీ ఏదైనా జరిగితే సెక్యూరిటీ గార్డు ఉంటే ఒక బలం ఉంటుంది. ప్లస్ వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ ఆర్మీ ఉంటుంది కాబట్టి, గన్ ఉంటుంది కాబట్టి తొందరగా అటాక్ చేయడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, సెక్యూరిటీ ఉంటుందని చెప్పేసి ప్రతి బ్రాంచ్కి ఆర్మడ్ గార్డ్ కావాలని చెప్పేసి అడుగుతున్నాం. దాన్ని కూడా ఒక సెక్యూరిటీ ల్యాబ్స్ కింద అలానే పక్కన పెట్టి ఉండడం జరిగింది. ఈ నెల రాబోయే 25, 26 తారీఖుల్లో ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ తరఫున మేము స్ట్రైక్ వెళ్తున్నాం. ది సెంట్రల్ స్కూల్లో జరిగిన కెరీర్ కౌన్సిలింగ్ ఫెలిసియేషన్ ప్రోగ్రాం కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మల్లారెడ్డి నగర్లోని ది సెంట్రల్ స్కూల్లో విద్యార్థులు తమ గోల్ను ఎలా ఏర్పరచుకోవాలనే అంశాలపై మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మోటివేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ది సెంట్రల్ స్కూల్లోని విద్యార్థులు 10వ తరగతి పరీక్షల్లో 500 మార్కులకు పైగా 44 మంది విద్యార్థులు సాధించారని తెలిపారు. ప్రతి విద్యార్థి తమ జీవితాన్ని తీర్చిదిద్దుకునే విషయంలో అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా 590 మార్కులు సాధించిన ప్రీతం సాయికి 10,000 రూపాయల బహుమతిని కెఎస్ లక్ష్మణరావు అందించారు. అనంతరం 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు మెమోంటోలు, మెడల్స్ అందించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రామచంద్రరావు, టిఎస్ రామ్, ఎస్ జ్ఞానశ్రీ, ఎం పద్మప్రియ, కేఎల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ దారా విక్రమ్ స్టాఫ్ పాల్గొన్నారు. ఏటి అగ్రహారం వద్ద మల్లారెడ్డి నగర్లో గల ది సెంట్రల్ స్కూల్ 10వ తరగతి ఫలితాల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించింది. 500కు పైగా దాదాపు 44-45 మంది విద్యార్థులు సాధించారు. అలాగే 590కి పైగా హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి. 550కి పైగా అనేక మంది అటువంటి విద్యార్థులు ఈ ఫలితాలు సాధించారు. ఈ స్కూలు యాజమాన్యం కానీ స్టాఫ్ కానీ గత 25 ఏళ్లుగా ఎంతో కృషి చేసి ఈ ప్రాంతంలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు విద్యార్థులు వాళ్ళు స్పష్టమైనటువంటి లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానికి అనుగుణంగా వాళ్ళు ఇంటర్ చదువుతారా, పాలిటెక్నిక్ చదువుతారా, లేదా ఇంటర్లో ఏ గ్రూప్స్ చదువుతారు, ఇలాంటి ఆలోచనలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కేవలం 25, 26 ఎస్ఎస్సి ఫలితాల్లో అభినందన సభలాగా కాకుండా ఒక కెరియర్ కౌన్సిలింగ్ కింద ఇంతకుముందు లక్ష్మణరావు గారు చెప్పినట్టుగా ఏదో ఫ్రెండ్స్ని అనుసరిస్తూ గ్రూప్స్ తీసుకోకుండా, కేవలంగా వ్యక్తిగత ప్రతిభని ఆధారంగా చేసుకుని
ఆ గ్రూప్స్ తీసుకుని అందులో ఉన్నతంగా రాణించాలనే ఉద్దేశంతో మేము వీరిద్దరి ద్వారా ఒక సూచనలు సలహాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజున పేరెంట్స్ కానీ పిల్లలు కానీ చక్కటి అవగాహన భవిష్యత్తులో ఏ కోర్సు తీసుకోవాలి, ఆ కోర్సులో ఎలా రాణించాలనే విషయాన్ని కూలంకషంగా కమిషనర్ మయూర్ అశోక్ పెద్దపలకలూరు రోడ్, ఉద్యోగనగర్, ఎస్విఎన్ కాలనీ, తారక రామానగర్, నేతాజీ నగర్ తదితర ప్రాంతాల్లో అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో వార్డుల వారీగా ప్రారంభించిన అభివృద్ధి పనులను అసంపూర్తిగా చేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఆయా పనుల కాంట్రాక్టర్లను పిలిచి నోటీసులు ఇవ్వాలని, స్పందించుకుంటే నిర్దేశిత నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యోగ్ నగర్ రిజర్వాయర్ నిర్మాణ పనులు వేగంగా చేపట్టాలని, గడువు మేరకు పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని ఈఈని ఆదేశించారు. ఎస్వీఎన్ కాలనీ మెయిన్ రోడ్లో టెండర్ పొందిన కాంట్రాక్టర్ పనులు చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తూ 2 రోజుల్లో పనులు ప్రారంభించాలన్నారు. గుంటూరు నగరంలో దాదాపు 3 దశాబ్దాలుగా నిలిచిపోయిన బృందావన్ గార్డెన్స్ పరిధిలోని శ్రీ నార్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పీపీపీ విధానంలో ఈ ప్రాజెక్టు అభివృద్ధి పూర్తి పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాజెక్టును అత్యధిక బిడ్ దాఖలు చేసిన సంస్థకు అప్పగించేందుకు, అలాగే గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కన్సెషన్ ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ సందర్భంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ దాదాపు 30 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ కీలక ప్రాజెక్టు పనులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి చేపట్టిందని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లతో ఎమ్మెల్యే గల్లా మాధవి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గం శానిటేషన్లో వెనుకబడి ఉండటానికి వీల్లేదని, శానిటేషన్పై 4 రోజుల ప్రత్యేక మానిటరింగ్ చేయనున్నామని, గుంటూరు వెస్ట్ శానిటేషన్లో బెస్ట్ అనేలా పరిశీలించాలని సూచించారు. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ ఛాంబర్ నందు యూనిడో ప్రతినిధులతో కమిషనర్ మయూర్ అశోక్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ గుంటూరు నగర అభివృద్ధికి మరింత సహకారం అందించాలని కోరారు. శారదా కాలనీలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ధ్వజస్తంభ శిఖర కలశ ప్రతిష్ఠ మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో ప్రతిరోజు విశేష పూజలు జరగనున్నాయి. ఈ నెల 9న ధ్వజస్తంభ శిఖర కలశ ప్రతిష్టను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు బాలయ్య తెలిపారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని స్వామిని దర్శించుకోవాలని కోరారు. కార్యక్రమంలో దేశబోయిన శ్రీనివాసరావు, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. హోమాలతోటి మొదలు పెట్టుకొని సాయంత్రం పూట కూడా హోమాలు, 8వ తారీఖు పొద్దున పూట హోమాలు, 8వ తారీఖు సాయంత్రం ధ్వజస్తంభ గ్రామోత్సవం నిర్వహించబడుతుంది. అలానే 9వ తారీఖు పొద్దున పూట 9 గంటల 46 నిమిషాలకి ధ్వజస్తంభ ప్రతిష్ట. తదుపరి కార్యక్రమం స్వామివారికి శిఖర కలశ స్థాపన ఏర్పాటు. తదుపరి శిఖరానికి కలశం మీద మహాకుంభాభిషేకం ఏర్పాటు చేయబడుతుంది. 500 మంది మహిళల చేత ఆ కార్యక్రమం మహావైభవంగా జరగబోతుంది. గత 40 సంవత్సరముల నుంచి కూడా ఈ యొక్క శారదా కాలనీ యొక్క వాసులతోటి స్వామివారు విశేషముగా పూజా కైంకర్యాలను అందుకుంటూ ఉన్నారు. మరి స్వామివారికి నేడు అత్యంత వైభవపేతముగా ధ్వజ ప్రతిష్ట, అట్లాగే శిఖర కలశము, గణపతి స్వామివారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు, అట్లాగే నాగేంద్ర స్వామివారి యొక్క స్థిర విగ్రహ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాలి అని చెప్పేసి మన యొక్క దేవాలయ కమిటీ వారు ఎన్నో వ్యయప్రయాసలు కోర్చి ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టి త్రయాన్నిక దీక్షా విధానముగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడము, అట్లాగే రేపు స్వామివారి యొక్క ఊరేగింపు కార్యక్రమం అంటే ఆ యొక్క జీవధ్వజాన్ని అత్యంత వైభవపేతంగా ఇంక యొక్క గుంటూరు పట్టణ పొర వీధులలో పయనించి ఊరేగింపు కార్యక్రమాన్ని అంగరంగ వైభవపేతంగా నిర్వహించడము. మిర్చి యార్డుకు వేసవి సెలవులు ప్రకటించారు.
ఎండల తీవ్రత అధికంగా ఉన్న దృష్ట్యా నెల రోజుల పాటు సెలవులు ఇవ్వాలని ఎగుమతి దిగుమతి కాపలా కమిషన్ ఏజెంట్లు ఎగుమతి సంఘాల నాయకులు యార్డు పాలకవర్గం అధికార యంత్రాంగానికి విన్నవించారు. దీంతో ఈ నెల 9 నుంచి జూన్ 6 వరకు క్రయ విక్రయాలు నిలిపివేస్తున్నట్లు చైర్మన్ కుర్రా అప్పారావు, కార్యదర్శి చంద్రిక తెలిపారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500, మాక్సిమం 23,000, మోడల్ 21,000. నెంబర్ 5 మినిమం 13,500, మాక్సిమం 22,000, మోడల్ 21,000. 341 రకం మినిమం 14,000, మాక్సిమం 20,500, మోడల్ 20,000. 4,884 రకం మినిమం 13,500, మాక్సిమం 21,500, మోడల్ 20,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,500, మాక్సిమం 20,000, మోడల్ 19,500 రూపాయలు. బడిగి 355 మినిమం 14,500, మాక్సిమం 23,000, మోడల్ 22,000. దేవనారు డీలక్స్ మినిమం 15,000, మాక్సిమం 21,500, మోడల్ 21,000. ఆర్మూర్ రకం మినిమం 13,000, మాక్సిమం 19,200, మోడల్ 18,000. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 7,500, మాక్సిమం 11,000, మోడల్ 10,500 రూపాయలు. నెంబర్ 5 మినిమం 7,500, మాక్సిమం 10,000 రూపాయలు, మోడల్ 9,800. 341 రకం మినిమం 8,000, మాక్సిమం 10,800, మోడల్ 10,500. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 7,500, మాక్సిమం 9,500, మోడల్ 9,300. బడిగి మినిమం 8,500, మాక్సిమం 12,000, మోడల్ 11,000. ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.